తానే తన స్వానుభవానికి తెచ్చుకునే మాటలు అనమాట. గురువు గారు చెప్పారు అని మనం చదువుకుంటే అది చిత్తార్థంగానే ఉంటుంది, కానీ స్వానుభవంగా మారుకోదు. స్వానుభవానికి సెట్ అవుతుందా లేదా అయితే ఓకే, అవ్వకపోతే ఎక్కడ తేడా వస్తుంది? వినడంలో లేకపోతే, చెప్పడంలో లేకపోతే, లేకపోతే నేను అర్థం చేసుకోవడం లేదా, సరిగ్గా అర్థం చేసుకున్నాను లేదా అనేది చూసుకోవాలండి. డైరెక్ట్ గా చూసుకోవాలి, ఎవరికి వారే. ఇది కేవలము స్వానుభవాన్ని చూపిస్తున్నారు గురుగారు, కొత్తగా ఏదో చెప్పడం కాదు. మరి మీరు ఏం అర్థం చేసుకున్నారనే దాన్ని బట్టి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం వివిధ కోణాల్లో ఇదే విషయాన్ని. ఇదే మ్యాటర్ ఇక్కడ కూడా వచ్చింది. మరి మురళీమోహన్ గారు చాలా సందర్భాల్లో ఈ శివశక్తుల గురించి, చలవాచలం గురించి, నేనున్నాను అనే తత్వం గురించి, ఇది పార్వతి సైడ్ ఏంటి, శివుడి సైడ్ ఇట్లా ఈ రోజు కొత్తగా మాట్లాడుకున్న విషయం కూడా కాదు. సందర్భాలు మాట్లాడుకున్నాం కాబట్టి అది మీకేమర్థమైంది అనేది తెలిస్తే సరిగా మాట్లాడుకుంటున్నామా లేకపోతే ఏదన్నా మార్చాలనేది నాకు తెలుస్తుంది అనమాట అండి. ఊరికే నేను ఏదో చెప్పుకోపోవడం కాదు కదా, నా పాట నేను చెప్పుకున్నట్టు ఉంటుంది అప్పుడు. మరి అంటే ఊరికే గురువుగారు చెప్తున్నారు, నా మాట వింటున్నారో లేదో, గురువుగారు చెప్తున్నారు మనం వింటున్నాం కాకుండా మీ స్వానుభవానికి ఎట్లా సెట్ అవుతుంది? మీరు శివతత్వంగా ఉన్నారా లేక పార్వత తత్వంగా ఉన్నారా? ఉంటే మీకు మీ అనుభవంలో ఎలాగుంది చూసుకొని మాట్లాడుకునే మాట్లాడమాట. దానికి సంబంధించిన మ్యాటర్ ఉంది, కొంత చదివారు. గురువు గారు, ఇప్పుడు ప్రశ్నలు వేసేటువంటి ప్రశ్న ఏదైనప్పటికీ ప్రశ్నించేవారు ఆ ప్రశ్నకు జవాబు చెప్పేటువంటిది, అంటే ఆన్సర్ ఏదైనప్పటికీ ఆ జవాబు చెప్పేవారు ఈ ప్రశ్న జవాబుల్ని వింటున్నటువంటి వారు, వీళ్ళల్లో ముగ్గురిలోనూ తర్వాత ఆ విషయం ఏదైనప్పటికీ కూడా ఉన్నటువంటిది అందరిలో నేనే అనేటువంటిది గుర్తించి ఉంటే సరిపోతుందంటారా గురుగారు? అదే మీ వైపు నుంచి మీరు గుర్తించారో లేదో చూసుకోవాలి. అదే గురువుగారు. ఇక్కడ చిన్న తేడా చెప్పారు గురువు గారు. నేనున్నానే అనే అనుభవం ఉంది కదా మనకి, అది ఒక భాగంలో మాత్రమే మాకు తెలిసి ఉంది, కానీ ఇంకొక భాగం మనకు తెలియలేదని చెప్తున్నారు. అది ఇంకా పరిచయమే కాలేదన్నారు. దాన్ని వదిలేసాం మనం, పుట్టుకోలేదు. గురువు గారు నేనున్నాననే అనుభవం ఉంది కదా, మామూలుగా వ్యక్తిగా నేను పలానావారిగా ఉన్నాననే అనుభవమే కాకుండా నేనున్నాననే ఒక అనుభవం ఉంది మీకు ఆంతర్యమునందు. వ్యక్తిగా నేను కమలాసనగా ఉన్నాననే అనుభవం గురించి మాట్లాడటం లేదు. ఇది రెండో ఆప్షన్. ఇంకా అక్కడ దానికంటే ముందు అంటే నేను కమలాసనగా ఉన్నాను అని చెప్పడానికంటే ముందు నేనున్నాననే అనుభవం ఉంటుంది మీ అంతరాంతరాల్లో హృదయమునందు. ఆ నేనున్నాననే అనుభవమే మీకు పరిచయం ఉంది, కానీ దీనికి ఆధారంగా అసలు నేను ఒకటి ఉంది, అది ఇంకా పరిచయం కాలేదన్నారు గురుగారు. అవును గురుగారు. మీకు అర్థమైందండి. మన అనుభవంలో ఉన్న నేనున్నాను అనేది ఒకటి, గురువు గారి పరిచయం కాలేదనే నేనున్నాను అనేది ఒకటి, రెండవది. ఇకపోతే నేను కమలాసనగా ఉన్నాను అనేది మరొకటి, మూడవది. వ్యవహారానికి వచ్చి మాట్లాడుకునేసరికి
మీరు వ్యవహారానికి వచ్చేసరికి మళ్ళా నేనున్నాననే అనుభవంలో ఉండడం కుదరదు. అక్కడి నుంచి మళ్ళీ జారుకుని కమలాసనగా ఉన్నాననే అనుభవం దగ్గరికి వచ్చేసినప్పుడు కదా మాటలు పొసుకుతున్నాయి మనకి. అవును గురువు గారు. లేకపోతే నేనున్నాననే అనుభవం దగ్గర మీరు ఆగిపోతే మాటలు పొసకవు, అక్కడే కట్ అయిపోతే చాలా వరకు మాటలు. అవును గురువు. అక్కడ కట్ అయిపోవడానికి మనం ఏమి ఉపాయాన్ని అవలంబిస్తున్నాం అనేది చూసుకోవాలి. అవును. ఇదొక సత్సంగము, సాధనాపరమైన సత్సంగం అని చెప్పుకోవాలి. ఈ మాటల్లోనే సాధన ఉంటుంది. ఆ సాధనే మాటల రూపంలో ఉంటుంది, సాధనగా ఉండదు, మాటల రూపంలోనే ఉంటుంది ఈ సాధన అనేది. వేదాంత విషయం ఎట్లా ఉంటుందంటే ప్రత్యేకించి ఇలా చెయ్యి అని చెప్పేదిగా ఉండదు. ఆ ఊరికే మనసా వాచ కర్మనే దానికి సరెండర్ అయిపోయి వింటే అక్కడ ఉంది, తన అనుభవానికి అందుతుంది అనమాట. ఇక్కడే ఉంటుంది సాధన. వినే సమయమునంతే దాని ఏకాగ్రమై అంటే తాను శరీరంగా ఉండి వింటున్నాడా లేకపోతే నేనున్నాననే కేవలం అనుభవంగానే వింటున్నానా అనేది మీకు తెలిసి ఉండాలి వినే సమయమునందు. అప్పుడు నేనున్నాననే అనుభవంగా ఉండి వింటున్నారా లేక నేను కమలాసనగా ఉండి వింటున్నారా అనేది దాన్ని బట్టి కదా మీకు అర్థం అవడం మొదలవుతుంది విషయం. గురువు గారు చెప్పే వెర్షన్ దగ్గరికి అసలు మనం టచ్ చేయలేదు. గురువు గారు చెప్పే కమలాసనగా నేనున్నాననే ఒక అనుభవం జనరల్ గా ఉన్న అనుభవం మనకి. కమలాసనకి ముందు నేనున్నాననే అనుభవం ఒకటి ఉంది హృదయాంతరాల్లో, అది మీ అనుభవంలోనే ఉంది. దానికి ఆధారమైన ఇంకొక అనుభవం ఉంటుంది, దాన్ని అసలు టచ్ చేయలేదు, పరిచయం కాలేదన్నారు. దాని జోలికి వెళ్ళడం లేదు ఇప్పుడు మనం. సరే, దాని జోలికి వెళ్ళడానికి ముందేం చేయాలి అనేది అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం మనం. ఆ ముందేం చేయాలి అనే దాంట్లో విషయం కూడా మనం ఖచ్చితమైనటువంటి పట్టుందా లేదా ఎవరికి వారు చూసుకోవాలి. నేనున్నాను అనే అనుభవంగానే మిగిలి ఉంటున్నామా లేక నేను పట్టేగా ఉన్నాను అనే అనుభవంగా ఉంటున్నానా లేదా అనేది చూసుకోవాలి. నేను పట్టేగా ఉన్నాను అని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, నేను ఫిక్స్ అయిపోయాను అనుకోండి, నేను పట్టేగానే ఫిక్స్ అయిపోతాను కానీ నేనున్నాననే అనుభవము మరుగవుతుంది తత్కాలంలో. ఎందుకు మరుగవుతుందంటే నేనున్నాననే అనుభవం ఉన్న తర్వాత నేను పట్టేగా ఉన్నాను లేకపోతే ఎల్లయ్యగా ఉన్నాను లేకపోతే పుల్లయ్యగా ఉన్నాను అనేది వస్తుంది రెండో మాట. మొదట మాట నుంచి జారుకుంటేనే రెండోది వస్తుందనే మాట్లాడే సందర్భంలో చెప్తుండాలి. చెప్తుంటే మీరు నేనున్నాననే అనుభవంలో ఉన్నట్లు లెక్క వస్తుంది మరలా. అలా కాకుండా నేను పట్టిగా ఉండి మాట్లాడుతున్నానంటే పోయినట్లే వేదాంతం మనకు అర్థం కాలేదు అని చెప్పేసుకోవాలి స్పష్టంగా. అర్థం కాలేదని అర్థమైనా సగం అర్థమైనట్టే మరలా పూర్తి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎక్కడ పొరపడుతున్నాం అంటే మనకు అర్థమైపోయిందని ఒక అనుభవం ఉందనుకోండి, అక్కడ మనకు అర్థమైపోయిందని కానీ అనిపిస్తే లోపల మీకు ఆంతరాల్లో ఏమన్నా అనిపించినట్టు మీకు అర్థం కాలేదని అర్థం. లేదు, మీకు అర్థం కాలేదనే విషయం అర్థమైంది అనుకోండి, ఏదో కొంత భాగం అర్థమైందనే విషయం అర్థమైనట్లు లెక్క. ఇంకో దాన్ని మీరు టచ్ చేయలేదన్నారు గురువు గారు. మనం ఏ సైట్ లో ఉన్నామనేసి అక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నమాట వారు. దానికి 2 పేర్లు ఉన్నాయని చెప్పారు. మనం ఏదైతే నేనున్నానని అసలు తత్వం ఏదైతే ఉన్నదో అచలము అని పేరు దానికి శివుడు అని పేరు పెట్టారు. అచల తత్వం అనమాట. దానికి శివము, దీనికి శక్తి. నేనున్నాననే అనుభవం ఉంటుంది చూడండి, అది కూడా పట్టేగా ఉన్నాననేది కాదు, నేను ఉన్నానే అనే అనుభవం మీ అంతరాంతరాల్లో ఏదైతే ఉన్నదో అది శక్తి తత్వం అనమాట అండి. ఆ శక్తి తత్వం దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే శక్తికి మూలమైనటువంటి పరతత్వం స్వానుభవానికి వస్తుంది. కానీ శక్తిలోంచి జారుకుని పట్టయ్యగా ఉన్నాను అని దృశ్యంలో భాగంగా ఉంటే రాదు, మాటల్లో ఉంటుంది కానీ అనుభవానికి అందదు. కొంచెం కొత్తగా బాగా అర్థమైంది గురువు గారు. అంటే శక్తి నేనంటే ఈ ఉపాధి నేననేటువంటిది ఒకటి, ఉపాధి నేనని చెప్పేటువంటి దానికి మూలంగా ఉన్నటువంటి శక్తికి నేనున్నాననే శక్తి రూపంలో నేను ఆల్రెడీ నేనున్నాననే అనుభవం. మామూలుగా కూడా నేనున్నాననే అనుభవం ఒకటి ఉంది కదా, అది శక్తి తత్వమే, అది శివతత్వం కాదు. పరిమితమైంది.
ఆ శివతత్వం అనుభవానికి వస్తే గానీ మీకు ఫుల్ఫిల్ అయినట్టు కాదండి. శక్తితత్వం అందరికీ ఉంటుంది అనుభవంలో. ఉంటుంది. శక్తితత్వం లేకుండా పట్టేగా ఉన్నాను, లేకపోతే వారిగా ఉన్నాను, వీరిగా ఉన్నాను అనేది ఏర్పడదు. ఆ సృష్టి ఏర్పడదండి. సృష్టి ఏర్పడుతుంది కాబట్టి ఇది అనుభవంలోనే ఉంటుంది. కానీ ఈ అనుభవం దగ్గరే ఉంటున్నామా, లేక పట్టయ్యగా ఉన్నాను దగ్గరికి వచ్చేసి వ్యవహరిస్తున్నామా అనే దగ్గర ప్రశ్న వేసుకోమన్నారు. భగవాన్ కూడా నేను ఈ సందేహములన్నీ ఎవరికి వస్తున్నాయి అని ప్రశ్న వేసుకోమన్నప్పుడు నాకు అని జవాబు నేనెవరినైనా మరొక ప్రశ్న వేసుకోమని చెప్పడంలో తాత్పర్యం ఏంటంటే, నేను ఉన్నాననే సైట్ లో ఉండమని, నేను వ్యక్తిగా ఉన్నాననే సైట్ లోంచి ముందు బయటపడాలి. నేను వ్యక్తిగా ఉన్నాననే సైట్ లోంచి బయటపడడం కొరకే ఈ ధ్యానాది అనుష్ఠానములన్నీ. ధ్యానాది అనుష్ఠానాలు దేని గురించి? లేకపోతే యోగాసనాది ప్రక్రియలను అవలంబించి మనసును శుద్ధం చేసుకుని, అంతఃకరణం శుద్ధం చేసుకుని, ఆత్మయందు మనసు ఉండుట కొరకు చేసే ప్రయత్నములన్నీ నేనున్నాననే అనుభవంలో నిలిచి ఉండడం కొరకు. ఆ నెక్స్ట్ స్టేజీ వేరు. మళ్ళా ఆ స్టేజీ దగ్గర మనం టచ్ చేయడం లేదు. అవును గురువు గారు, ఈరోజు బాగా క్లియర్ గా అర్థమైంది గురువు గారు. కొత్త విషయం. అంటే చదువుకుంటూ పోతుంటే మనకి ఎట్లా తెలుస్తుంది? అక్కడ చూసుకోవాలి. తనంతట తాను తన హృదయమునందు తాను నేనున్నాననే అనుభవంగా ఉంటున్నాను, నేను వ్యక్తిగా ఉంటున్నాను అనేది ఎవరికి వారే తనకే తాను పరిశీలన చేసి చూసుకునే విషయం అది. ఓకే. అంటే వ్యక్తి నుంచి శక్తికి, శక్తి నుంచి శివం వరకు పోవడం. అది ఇప్పుడు క్లారిటీ, అది నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు అర్థమైంది. అది వ్యక్తి నుంచి శక్తి, శక్తి నుంచి శివము. అది ఆ 3 స్టేజ్లు ఏమైందంటే, ఇది ఉపాధి నేననేది తర్వాత ఆధారమైనటువంటి నేను. ఇంకొక మాట కూడా ఉంది. ఇంకొక మాట చెప్పలేదు. వ్యక్తి నుంచి శక్తి, శక్తి నుంచి శివం దగ్గరికి 3 మాటలు చెప్పుకున్నాం. ఓకే, బాగానే ఉంది. వ్యక్తి దగ్గర కూడా ఉండకుండా ప్రపంచంలో జరపడిపోతున్నా, అది 4వ స్థితి. మరీ దారుణం. ప్రపంచం అంటే వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఎలా ఏం చేస్తున్నాడు, పుల్ల ఏం చేస్తున్నాడు, వాడు ఇల్లు కట్టుకున్నాడా, వాకలు కట్టుకున్నాడా, వాడికి ఆస్తి ఎంత ఉంది, ఆపు ఉంది అని ఆలోచించదు కదా మనసు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నట్టని, మీరు వ్యక్తి దగ్గర కూడా లేరని అర్థం. 4వ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు అంటే మీరు వ్యక్తి దగ్గర కూడా ఉండడం లేదు. వ్యక్తి, శక్తి, శక్తికి ఆధారమైన అచలము శివుడు 3 స్టేజీల దగ్గర వ్యక్తి దగ్గరకు ఉండడం దగ్గర కూడా ఉండడం లేదని అక్కడి నుంచి ఏదో జపమో, ధ్యానమో, అనుష్ఠానమో, మంత్రం ఏదో చెప్తున్నారు. అచలంగానే ఉంది. అచలమే కదిలింది దాన్నే మనం శక్తి అంటున్నాము. అంతే. శక్తి భాగం అది. శక్తి భాగం దేన్ని అనుకోని ఉంది? అచలాన్ని అనుకునే ఉంది. ఎప్పుడు అనుకుని ఉంటుంది. విడిబడి ఉండడం అనేది అసంభవం, వీలు పడదాం. అది ఆ పక్కకు పెడదాం ఆ భాగాన్ని. ఈ 2 వీలు పడవు. నేనున్నాననే అనుభవం ఉంది కదా, దానికి అచలం ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు నేను అంటే మన ఆంతర్యమునందే నేనున్నాననే అనుభవం ఉంది కదండి మీకు లోపల. అది దానికి మరొక భాగం అచలం అనమాట. అది ఎప్పుడు ఆనుకునే ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు వీళ్ళందరూ అని చెప్పడానికి కారణం అది. లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే ప్రపంచం లేదు. ప్రపంచం లేకపోతే మీరు లేరు వ్యక్తిగా. ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి. చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? ఇక్కడ వ్యవహారంలోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూడ్డానికి శరీరము అంటే స్థూలంగా ఉన్నది కూడా సూక్ష్మాన్ని ఆనుకొనే ఉంది. ఇది వేరు అది వేరు ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా ఇక్కడ కూడా కదలిక ఎట్లా కదులుతుంది? రెండు కలిసే ఉన్నాయి కదా. అవును, కదిలినట్టు. అందుకే కదిలినట్టు ఉంది కానీ కదలలేదని చెప్పారు మరొక మాట ఇంకొక సందర్భంలో. ఎందుకు చెప్పారంటే ఇది కొంచెం ఆ శక్తి భాగంగా మీరుంటే మీకు అచలము అనుభవంగా ఉన్నప్పుడు, అచలము మీ అనుభవంలో ఉన్నప్పుడు మీకు ఇది కదిలినట్టే ఉంది కానీ కదలలేనట్టు అనుభవంగా ఉంటుంది అప్పుడు.
అంతే కదా. మీరు ఆ, మీరు అవును. శక్తి అనే భాగం దగ్గర మీరు ఉన్నప్పుడు మీకు మరో పార్శ్వం అచలము కాబట్టి అది ఉమ్, అనుభవానికి వచ్చి అచలము మీ అనుభవం కాబట్టి ఈ కదులుతున్నట్టుంది కానీ కదలలేదు. ఉమ్, ఆకాశానికి కదలిక ఎక్కడ ఉంటది? అవును. ఆకాశంలో ఉన్న వాటికి కదలికలు ఉంటాయి కానీ అలాగే ఆత్మకి కదలికలు ఉంటాయి. అంతరిక్షానికి అవకాశమై ఉన్నది ఆత్మ. అవును. అంతరిక్షానికి ఏది అవకాశమై ఉన్నదో దాన్ని చిత్తు అన్నారు. అవును. చిత్త ప్రకాశం అది ఆకాశంగా ఉంది కాబట్టి చిదాకాశం అన్నారు. అదే అంతరిక్షంగా ఉంది. ఇప్పుడు దానికి చరణం ఎక్కడుంది మనకే తెలుస్తుంది. ఇక్కడ బుద్ధికి కూడా అందుతుంది. ఈ చిత్ ప్రకాశమే సత్ప్రకాశంగా ఆకాశం అయింది. అదే అదే దాంట్లో భాగమే. మరి ఇక వేరెక్కడ వేరు చూడడానికి లేదు కదా. లేదు లేదు లేదనే కదా. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు అచలం అనేటి ఒకేసారి అనుభవానికి వచ్చేస్తుందా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ వస్తుందా గురుగారు? అవసరం అనేది ఎవరి అనుభవానికి దేని అనుభవానికి రాదు. అది అచలం కదా. అనుభవానికి వచ్చేదంతా కూడా అది స్వయం అనేది ఎవరి అనుభవానికి వస్తుంది, దేని అనుభవానికి వస్తుంది. అది మీరు చిత్తు అంటే నేనున్నాను అనే ఆ శక్తి తత్వంగా మీరు ఉన్నప్పుడు, నేనున్నాననే కేవల అనుభవంగా మీరు ఉన్నప్పుడు అది మీ స్వానుభవంగా మారుకుంటుంది. అంటే మీరులో మరొక పార్శ్వం కాబట్టి నేనున్నానానికి మరొక పార్శ్వంలో అది ఉంది కాబట్టి అది మీ స్వానుభవంగా మారుకుంటుంది. నేనున్నాను అనే అనుభవంలోంచి జారుకుని నేను రూపగా ఉన్నాను అంటే అది అందుబాటులో ఉండదు. అవును గురుగారు. కాబట్టి మీకు వచ్చి ఉండిపోయేది కాదు. రూపకు అసలు టచ్ చేయలేదు అక్కడ. అందులో రూప పాల్గొనే అవకాశమే లేదు అక్కడ. అవునవును గురుగారు. రూప అనేది దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు మీకు ఉపకరణం కావాలి కాబట్టి కేవల తత్వంగా ఉన్న మీకు ఉపకరణంగా లెక్కకు వస్తుంది అనమాట. అప్పుడు రూప అనేది చిత్తికి, సంజయ్ రెడ్డి గారు, చిత్తుకి ఇది ఉపకరణం అనమాట అండి. చిత్తు వ్యవహరించాలంటే అది నిరాకారం కదా, దానికి ఏమి లేదు. చిత్తు కూడా నిరాకారమే, శక్తి తత్వం కూడా నిరాకారమే, జ్ఞానమే కాదు, అచలమే కాదు, శక్తి కూడా నిరాకారంగానే ఉంది. దానికి ఏదన్నా కావాలి ఉపకరణం. ముందు చెప్పుకున్నాం, భుజబలం ఉంది, భుజం లేకపోతే ఎలా ప్రదర్శిస్తాడు బలాన్ని? బలమము ఉంది. అట్లా అనమాట. దాని యొక్క ప్రకటన ఉన్నప్పుడు ఆ బలం తెలుస్తుంది మనకి. భుజమే లేకపోతే ఎంత బలం ఉందో ఎలా తెలుస్తుంది? అలాగా దాని ప్రకటన బట్టి శక్తి, ఇంత శక్తివంతుడు అని తెలిసింది మనకి. అట్లా శక్తి కూడా నిరాకారమే కాబట్టి ఇది ఉపకరణం అని గుర్తించాలి. అప్పుడు చెప్పండి. అదే గురుగారు, ఆ మారుకోవడం అనేది ఒకేసారి జరుగుతుందా, లేకపోతే మీరు రూపానే అనుభవంగా సదా ఉంటున్నారా, లేకపోతే నేనున్నాననే అనుభవంగా సదా ఉంటున్నారా? మామూలుగా అడుగుతున్నాను. నేనున్నాననే అనుభవంగా మీరుంటున్నారా, నేను రూపగా ఉన్నాననే అనుభవంగా సదా ఉంటున్నారా? అంటే అది ఉంటుంది, ఇది ఉంటుంది గురుగారు. కానీ ఇక్కడ రెండు మాటలు మాట్లాడుకోవాలి. ఒకటి సదా ఉంటుంది, రూపాయనే అనుభవం తత్కాలం వచ్చి ఉండిపోతుంది అనేది గుర్తించాలి. దీనికి ముందు మాట మీ దగ్గర. ఇక్కడ అక్కడ అచలం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడానికి ముందు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. మీరు రూపగా సదా ఉండడం లేదు, నేనున్న అనుభవంగా సదా ఉంటున్నారు. ఆయా సందర్భాలను అనుసరించి వ్యవహారం కొరకు రూపగా ఉన్నానని అనుకుంటున్నారు. సదా రూపగా మీరు ఉండడం లేదు ఇప్పుడు కూడా. వ్యవహారానికి వచ్చినప్పుడు వ్యవహారంలో కూడా తను తాను ప్రకటించుకోవాల్సి వచ్చినప్పుడు రూపంగా ప్రకటించుకుంటారే గాని ఉండడం నేనున్నాననే అనుభవంగానే ఉంటున్నారు. సుషుప్తి అవస్థలో మీరు రూపంగా ఏడున్నారు మేడం. ఇక్కడ కూడా మేలుకున్న తర్వాత కూడా రూపంగా సదా ఉండరండి. ఎవరు వ్యక్తిగా సదా ఉండరు. మనకి ఉంటుంది. ఎప్పుడైనా నేనున్నానని అనుభవానికి తొడుగు కదండి ఇది. ఉపకరణం కదా.
ఆ అనుభవం ఉంటేనే ఉపకరణం నిలుస్తుంది. ఉపకరణానికి స్వతహాసత్తా లేనే లేదు. ఉపకరణాన్ని అవసరం ఉన్నప్పుడే వాడుకుంటుంది. అది సదా ఉపకరణం సదా ఉపకరణమే నిజం. నేను ఉపకరణం మాత్రమే నేను అనుకోవడం వల్ల పరిమితమైనట్టు అనిపిస్తుంది. అది కూడా సదా ఉండడం లేదని చెప్పుకుంటున్నాం ఇక్కడ అవును, సంజయ్ రెడ్డి గారు. సదా తత్కాలంగానే ఉంటదండి. అది కూడా తత్కాలంగానే. తత్కాలంగా మిమ్మల్ని సంజయ్ రెడ్డిగా తదా ఊహించుకోరు మీరు. మీరున్నాను అవును, నేనున్నానని అనుభవంగానే ఉంటారు. ఎప్పుడైనా వ్యవహారానికి వచ్చినప్పుడు అవును, మిమ్మల్ని మీరు అనుకోవలసి వచ్చినప్పుడు అవును, వస్తది. కానీ సదా ఉండడం సహజంగా ఉంటుంది. శ్వాస ఎట్లాగే సహజంగా ఉందో అవును. నేనున్నాననే అనుభవం కూడా అంత సహజంగానే ఉంది. నేనున్నానని అంతర్లీనంగా ఎప్పుడుంది, అవసరానికి మాత్రం ప్రకటితం అవుతుంది. వ్యక్తిగా వ్యక్తిగా ఉన్నానని చెప్పుకుంటుంది. ఎందుకని ఇది అలవాటు అయిపోయి అవును, తన స్వానుభవాన్ని మరిచి నేను శక్తిగా ఉన్న తత్వం అని మరిచి ఇది అవును, ఇక్కడ మకాం పెట్టడం చేత ఇది నిజమైపోయి కూర్చుంది అన్నారు. ఆ అవును, సందర్భంలో చెప్పిన మాట అట్లా. అవును, అవును. నేను వ్యక్తి కాదని అనుకున్నప్పుడు స్వానుభవంలో ఉంటుంది కదా గురువు గారు. వ్యక్తి కాదనుకో అక్కర్లేదు. వ్యక్తి తత్కాలిక సత్యం అని గుర్తిస్తే చాలు. చాలు, గుర్తిస్తే చాలు. అదే కాదంటే వ్యక్తిగా ఉన్నది కూడా మీరే కదా. ఇది వ్యక్తి సాధనలో అప్పుడప్పుడు సాధ్యం అవుతుంది అంటారా గురువు గారు? ఇప్పుడు సాధన అనేటువంటిది ఒకటిగా ఉంది. ఇదే నేను సాధన. శరీరం కాదు, అదే నేను శరీరం కాదు, నేనే అని అనుకోవడంలో అప్పుడప్పుడు అసలు నేననేది కాదు. అది నేనున్నాను ప్రకటితమవుతుంది. అనేది మీ అనుభవమే. ఆ, నేను వ్యక్తిగా ఉన్నాననేది స్టాండర్డ్ అయిపోయింది కాబట్టి కాదు నేనున్నాను అది మీ స్వానుభవం చెప్పడానికి చెప్పబడిన మాటే గాని వ్యక్తిగా తత్కాలిక లక్షణంగా ఉన్నాను అనుకుంటే ఇంక గొడవ ఉంది. మీరు నేనున్నాననే అనుభవంగా ఉండడమే కదా లెక్క వచ్చేస్తుంది. అదే గురువు గారు, అది మీ వాక్యాల ద్వారా ఇప్పుడు వ్యక్తిగా నేననేటువంటి దాన్ని తగ్గించుకొని అది కాదు అసలు నేనని అనుకునే ప్రయత్నంలో అదే అవసరం అసలు లేదు. నేను అవసరం లేదు. మీరు వెళ్ళవలసిన అవసరమే లేదు. మీరు ఉండవలసింది దీని నుండి విడిపడమే. మీరు ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని మీరు వ్యక్తిని అనుకుంటున్నారో వ్యవహారానికి వ్యక్తి ఉండాలి. వ్యవహారం కొరకు వ్యక్తి ఉండాలి. వ్యవహారం కొరకు వ్యక్తిగా ఉంటారు. స్వానుభవంలో నేనున్నాననే అనుభవంగా ఉండాలి. మొదటి స్టెప్ అనమాట అండి ఇది. అవును, ఇది ఫైనల్ కాదు. ఫైనల్ కాదు. వ్యవహారానికి మాత్రమే మీరు వ్యక్తిగా వ్యవహరించాలి. స్వానుభవం వ్యవహారం లేదు. మీరు ఖాళీ కొంత జాగా దొరికింది అనుకోండి, కాసేపు కూర్చుంటాం కదా. ఇప్పుడు అలసట చెందితే కాసేపు పడుకుని వస్తా ఉంటాం కదా, రెస్ట్ తీసుకుంటా ఉంటాం. అట్లాగా కొంచెం రెస్ట్ దొరికింది అనుకోండి, నేనున్నాననే అనుభవంగా ఉండాలి. వ్యవహారం వచ్చినప్పుడు వ్యవహారానికి ఉండండి వ్యక్తిగాని. అప్పుడేమవుతుంది, మీ స్వానుభవము సహజ లక్షణంగా మారుకుంటుంది. వ్యక్తిగా ఉండడం అనేది తత్కాలిక లక్షణంగా ఉందనేది మీకే తెలుస్తుంది కదా. తెలుస్తుంది. అప్పుడు మీ స్వానుభవం సహజ లక్షణంగా మారుకుంటే కానీ మీకు అసలు తత్వం స్వానుభవానికి రాదు. అచలమనేది ముందు దీని నుండి విడిపడాలి. ఒకసారి చెప్పరా, మళ్ళీ పట్టయ్యారు, మళ్ళీ ఒకసారి చెప్పండి గురుగారు. అది అదే మీరు అసలు అచలము అనే మరొక భాగం ఉంది కదా. నేనున్నాను అనేది రెండవ పార్శ్యము శివతత్వంగా ఉంది. నేనున్న అచలతత్వంగా ఉంది. అచలానికి శివతత్వం అనే పేరుతో చెప్పుకుంటున్నా. అచలతత్వంగా ఉంది. దానికి మన అనుభవంలో నేనున్నాననే అనుభవం ఒకటి ఉంది. అది శక్తి తత్వం అని చెప్పుకుంటున్నాం కదా. ఆ నేనున్నాననే అనుభవానికి తొడుగుగానేమో ఉపాధి ఉంది. ఆ ఉపాధిగా ఉండడం మనం అలవాటు చేసుకుండడం చేత మీరు నేనున్నానని అనుభవంగా ఉన్నప్పటికీ మరిచిగా ఉపాధిగా ఉన్నానని అనుకోవడం జరుగుతుంది. దీన్ని అలవాటు అయిపోయి కాదు. వ్యవహారం జరగాలి కాదు కాబట్టి వ్యవహారంగా వ్యక్తిగా ఉండండి. ఎంత సమయం దొరికితే అంత నేనున్నాననే స్వానుభవంగా మీరు ఉండడము ఉన్నట్లయితే, ఆ ఉండడము సహజ లక్షణంగా మారుకున్నట్లయితే నేను అచలమే ఉన్నాననేది స్వానుభవం అయిపోతుంది అనమాట. అచలం అనేది స్వానుభవంగా మారుకుంటుంది. అప్పుడు నేనున్నాను అని అనుకున్నప్పుడు నేనున్నాను అనేది ఇప్పుడు మీకు వ్యక్తిగా ఎట్లాగైతే ఎంత సహజ లక్షణంగా ఉందో నేనున్నాననే అనుభవం దగ్గర కనుక స్టాండర్డ్ గా ఉండగలిగినప్పుడు, అంటే సహజ లక్షణంగా మీకు ఉన్నప్పుడు మీకు మరొక పార్శ్యం అచలమే గట్ట అదే అనుభవంగా ఉంటుంది. అప్పుడు నాకు అర్థం కాలేదు.
మీరు వ్యక్తిగా ఉన్నానని కదండి అనుకుంటున్నారు. ఆ వ్యక్తిగా ఉన్నాను అనుకునే దాన్ని నుంచి ముందు బయటపడాలి. మరి వ్యక్తిగా ఉండాలి కదా, అవసరమే కదా. నేను ఉన్నాననే అనుభవంగా మీరు ఉన్నప్పటికీ నేను వ్యక్తిగా ఉన్నాననే అనుభవం కూడా ఒకటి ఉంది కదా. ఇది తత్కాలిక లక్షణం అని రూఢైపోవాలి. అవునండి. ఎవరో చెప్తే చెప్పడం కాదు, మీ అంతటి మీకే తెలియాలి ఇది తత్కాలిక లక్షణం అని. మొన్న కొన్ని మాటలు మాట్లాడుకున్న వేషం అని. అవునండి. వేషం అందరికీ నచ్చినట్టు మాట్లాడారు కదా ఈరోజు సత్సంగంలో. దాని అర్థం ఏంటి? వేషం అంటే తత్కాలంలో మాత్రము ఆ వేషాన్ని ధరించి ఉన్నారని. అవునండి. అవును. అప్పుడేమవుతుంది? మీ అనుభవం ఆల్రెడీ ఉండనే ఉంటుంది మీకు, ఇది తత్కాలం అయిపోతుంది కదా. ఇది ఇది ముందు సాధించాలండి. ఉపాధి నేను కాదు అనేది స్థిరమైపోవాలి. ఉపాధి మీరు కాదు అంటే ఒక్కసారి కొట్టుపడేయలేము. ఉపాధిగా ఉన్నది కూడా మీరే. కానీ తాత్కాలికంగా ఇలా ఉన్నాము. ఉపాధి తత్కాలంలో ఇలా ఉన్నాను అనుకో, ఉపాధి కాదని ఎలా ఖండిస్తారు? మీరు ఉపాధిగా లేకపోతే ఎలా మాట్లాడుతున్నాం అనేది సమాధానం చెప్పాలి. కాబట్టి ఉపాధిగా ఉన్నది కూడా మీరే, కానీ తత్కాలంలో మాత్రమే ఉపాధిగా ఉన్నానని గుర్తెరిగి ఉండుట. ఇప్పుడు మీరు నేనున్నానని అనుభవంగానే ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాను అనేది మీరు ఇక్కడ నేనున్నాను అనేది అంతర్లీనంగా ఎప్పుడు ఉంటే, ఇక్కడ వ్యవహారంలోకి వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు కూడా గుర్తుండాలి. అట్లా ఉంటలేము. నేను వ్యక్తిగా కూడా వ్యక్తిని మాత్రమే అనే భావంలో ఉంటున్నాం. వ్యక్తిని కూడా నేనే అనే భావంలో ఉండకుండా వ్యక్తిని మాత్రమే అనే భావంలోకి వస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న నిరాటకంగా మనకు వచ్చిందంటే ఎందుకు వస్తుంది? వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్నారు కాబట్టి ప్రశ్న వస్తుంది. వ్యక్తిగా ఉన్నట్లున్నాను అని గుర్తెరిగినప్పుడు ప్రశ్నకి అవకాశం ఎక్కడుంది? ఇక్కడే కట్ అయిపోతుంది. అవును, అవును. మీకు సందేహమే రాదు. ఎందుకంటే వ్యక్తిని మీరే పక్కన పెట్టినట్టు లెక్క. తత్కాలంలో వ్యవహారం కొరకు నేను వ్యక్తిగా ఉన్నాను, నేను ఎప్పుడు నేనుగానే ఉన్నాను, వ్యవహారం కొరకు మాత్రమే వ్యక్తిగా ఉన్నాను అనేది మీకు అనుభవంగా ఉన్నప్పుడు మీకు సందేహాలకు తావు ఎక్కడున్నాయి? ఎక్కడ వేషం అని కదా చెప్పుకున్నామన్నా. వ్యవహారం కొరకు మాత్రం వేషం ధరించారు, కానీ మీరు స్వానుభవంలో ఎన్టీ రామారావు గారిగానే ఉన్నారు. అప్పుడు ఇబ్బంది ఏమి? నేనున్నాననేది ఎన్టీ రామారావు అనుకోండి, సంజీవ్ రెడ్డిగా ఉన్నది వ్యాసం. అవును, ఇది మీకు స్టాండర్డ్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏది ఇంకా ఇక్కడ సందేహాలు నివృత్తి అయిపోలేదు. ముందు ఎప్పుడైతే మీకు సందేహాలు లేవో మీరు నేనున్నాననే అనుభవం మీకు స్టాండర్డ్ అయిపోతుంది కదా. అవును, సంజీవ్ రెడ్డి వేషం అనేది అనుకుంటున్నా. నిజంగా వ్యవహారంలోకి వచ్చినప్పుడు సంజీవ్ రెడ్డి మాత్రమే అనుకుంటున్నా. అక్కడ పొరపాటు. ఒకవేళ పొరపడినా అది కూడా తత్కాలంలో భాగమే కదా. తత్కాలికం భాగమే. ఆ పొరపడడం కూడా తత్కాలంలో భాగమే అని గుర్తించి ఉండుట. మరలా తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు ఖర్చులం అంటే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి సంజీవ్ రెడ్డి గారు. దానికి అచలతత్వానికి ఇది తొడుగు, శక్తికి ఏమో ఉపాధి తొడుగు అనమాట అండి. అంతే, కరెక్ట్. సింపుల్ గా తొడుగు లేకపోతే నేను సంగతి దానికి లేదు, తెలియదు. దానికి తొడుగుంటేనే తెలుస్తుంది. అలాగే దీనికి తొడుగుంటేనే బలవుతుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది మనకి? నేనున్నానన్న అనుభవం మీకు తొడుగు లేకపోతే నేను మిమ్మల్ని ఎలా గుర్తుపట్టగలుగుతాను? సంజయ్ రెడ్డికి ఏదో తొడుగు కనపడుతుంది కాబట్టి ఓహో లోపల ఎవరో ఉండి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అవును, అవును. కాబట్టి మీకు ఇది తొడుగు, ఆ మీకు ఏమో అసలు తత్వం తోడు. మీ అసలు తత్వానికి మీరు తొడుగు. అంతే. ఇప్పుడు ఇబ్బంది ఉంది. మీరు తొడిగే మీకు తొడుగు. అంతే. అప్పుడు మీరు చూసండి ఎంత బాగుందో. మీరు తొడిగని ఎప్పుడైతే గుర్తించేసారో నేనున్నానని అనుభవం, అప్పుడు మీ స్వానుభవం మారుకుంటుంది. వల్లనే ఎక్స్చేంజ్ అయిపోయింది కదా. అవును, కరెక్ట్. అవును. ఇక్కడ ఇది తొడుగు ఎప్పుడైతే గుర్తిస్తావో, ఈ తొడుగు రూఢిగా నువ్వు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా అది కూడా తొడుగాని వెనకకి వెళ్ళిపోద్ది.
ఆ తొడుగు గుర్తించడం అంటే ఆ నేనే తొడుగుగా ఉన్నాను అని గుర్తించడమే కదా. కాదు ఆహా గురువు గారు, నేనే మొట్టమొదట సంజయ్ రెడ్డి గారు, నేను భగవాన్ నేను విచారణ, నేను పుట్టుక చోటును అన్వేషించాలి, విచారణ నా మార్గాన్ని అవలంబించి సాధన చాలా కాలం చేసి తర్వాత గురువు గారిని ఆశ్రయించి ఉన్నాము కాబట్టి గురుగారిని ప్రశ్న వేసాము. ఏం ప్రశ్న అంటే, సరే నేనున్నాను అనే అనుభవం ఉంది, ఓకే, కానీ ఆ తర్వాత అచలము అనే అనుభవం రావాలంటే ఏం చేయాలి అని అడిగానండి. మరి ఎందుకు అడగం, మాత్రం ఇక్కడ దాకా ఓకే, మనకు అర్థమవుతుంది విషయం. నెక్స్ట్ అంటే ఏం అవసరం లేదని చెప్పారు. ఇక్కడ ఉంటే చాలు అని చెప్పారు. అంతే సూత్రం, చూసారా? ఎందుకంటే ఇక్కడ దాకానే నేనున్నానే సైట్ లోకి వచ్చేదాకానే మీకు ఏదన్నా సహకరిస్తే గానీ యువతలే, ఇంకా తర్వాత మీకు అవసరం లేదు. అక్కడ కూడా సందేహం ఉండేది అప్పుడు. ఎందుకంటే మరి సరే అది ఎందుకు అనుభవంగా ఉండడం లేదు? ఇక్కడ స్టాండర్డ్ గా ఉండక మీరు ఈ వైపుకి వచ్చేస్తున్నారు, స్టాండర్డ్ గా ఉండండి సరిపోతుందని సమాధానం ఇచ్చారు అప్పుడు. అవును, సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలే. అవును, ఎప్పుడో స్టాండర్డ్ గా ఎందుకు ఉండలేమంటే ఇది నిజం అనుకుంటున్నాం, అలవాటు అయిపోయి అంతే, ఏమి లేదు, చాలా సింపుల్. ఇది నిజం అనుకుంటున్నాం, ఇది సత్యం అనుకుంటున్నాం, కాబట్టి ఇక్కడ మకాం పెట్టేసాం అనమాట అండి. ఎందుకంటే సింపుల్ ఏముంటదండి వేదాంతం. ఎక్కడ దాపరకు ఏమన్నా దాసేదా? ఏం లేదు, ఎంత స్పష్టంగా చెప్పారు. అంతే. ఇదంతా అశాశ్వతము, ఇదంతా నీ కూడా ఏ లేదు, అక్కడ దాకానే వస్తుంది, నువ్వు కూడా ఏం తీసుకురావు, కూడా పట్టుపో, ఇట్లాంటి పాటలు అయ్యి పాడుతున్నారు కదా. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మకం పెట్టొద్దని అంతే, ఇండైరెక్ట్ గా చెప్పడం. అవును, ఇది వాడుకో ఉపకరణంగా, కానీ ఉపకరణంగా వాడుకుంటలేము, మకాం పెడుతున్నాము. మటుకు మోసపోయినట్టు కదా, అందరితో పాటు నువ్వు కూడా మోసపోయినట్టే లెక్క వచ్చేస్తుంది. అంతే, ఉపకరణంగా ఉపయోగించుకుంటే ఉంటుంది, లేకపోతే ఊడిపోతుంది, ఇంకో ఉపకరణం తీసుకుంటారు. అంతే కదా. చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి నూతన వస్త్రం ధరించినట్టు జీర్ణమైన శరీరాన్ని వదిలేసి కొత్త వస్త్రం ధరిస్తుందని భగవద్గీత చెప్పింది కదండి. ఇదే మాట, ఈ మాటే. కళ్ళు తీసి పాడేస్తావు, నువ్వే తేజస్సుగా పాడేస్తావు, ఇంకో సొక్క వేసుకుంటావు. వాసాంసి జీర్ణాన్ని, ఇదే కదా చెప్పేది, అదే విషయమే. ఆ శ్లోకం గుర్తు తెలియడం లేదు, ఇదే విషయము. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం అది. అప్పుడు అది వదిలేసేదాకా ఎందుకు? నువ్వే అక్కర్లేదనుకుంటే వదిలేసుకుంటావు, సంకల్పిస్తే పోతుంది. అది వదిలేసేదాకా ఉండడం కంటే ఇది తాత్కాలిక. నువ్వే సంకల్పించుకుంటావు, నాకు అక్కర్లేదు వదిలేయంటే వదిలేస్తుంది, అంతే. సంకల్ప బలం పెరుగుతుంది. సంకల్ప బలం కూడా మీకు ఎప్పుడు పెరుగుతుందంటే ఉపాధిగా ఉంటే పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు శక్తి స్వరూపంగా ఉండాలి. మీరు శక్తి స్వరూపంగా ఉన్నప్పుడు మాత్రమే మీ జ్ఞానం పూర్ణంగా ఉంటుంది, శక్తి పూర్ణంగా ఉంటుంది. శక్తి తత్వం వైపు స్టాండర్డ్ గా లేకుండా కేవలము శక్తికి యొక్క ప్రకటనలో భాగమైనటువంటి వ్యక్తిగా ఉంటే ఆ జ్ఞానము పూర్ణ జ్ఞానం, శక్తి పూర్ణంగా ఉండదు ఆ జ్ఞానము. శక్తి పూర్ణంగా ఉండాలన్నారు గురువుగారు. జ్ఞానము శక్తి పూర్ణంగా ఉండాలి, శక్తి జ్ఞానపూర్ణంగా ఉంటుంది. ఆ శక్తి వేదాంతం గురించి చెప్పారు. సరే, నెమ్మదిగా ఎలా టైం సరిపోవచ్చు. ఓకే.